హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్జే క్రేజీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఊరు వెళ్తున్నానండి. ఎక్కడికి అంటారా? చెప్తాను. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్తున్నాం అనమాట. మొత్తం 4 ఫ్యామిలీస్ అయితే వెళ్తున్నాము. చూద్దాం ఎన్నింటికి స్టార్ట్ అవుతామో తెలీదు. మార్నింగ్ 6:30 కల్లా స్టార్ట్ అవ్వాలనుకున్నాము. వచ్చేసి 6:05 అయింది. నేనైతే రెడీ అయ్యాను. ఇంకొక జడ వేసుకోవాలి. సరే కొన్ని ఫొటోస్ దిగుదాము అన్నట్లు, అంటే మేము బయటకంటే కొంచెం సంప్రదాయంగా వెళ్ళాలి కాబట్టి ఖచ్చితంగా జడ అయితే వేసుకుంటాను. హెయిర్ అయితే లీవ్ చేయను. డ్రెస్ అయితే వేసుకున్నాను. ఎలా ఉంది నా డ్రెస్? బాగుందా? నాకైతే చాలా నచ్చింది అనమాట. ఇది నేను మెటీరియల్ తీసుకున్నాను, రమా కట్ పీసెస్లో తీసుకున్నాను. ఫ్రెండ్స్తో వెళ్ళే తీసుకున్నాను అనమాట. ఇంకో ఫ్రెండ్ అయితే స్టిచ్ చేసింది. మోడల్ కావాలని ఇలా పెట్టించుకున్నాను. హ్యాండ్కి వచ్చేసి ఇట్లా వచ్చింది. బాగుంది కదా? నాకైతే చాలా నచ్చింది. బయట ఇంకా చాలా బాగుందన్నమాట. సరే వీడియో తీద్దాం అనుకుంటున్నాను. ఎంతవరకు తీస్తాను, పాసిబిలిటీ ఎంతవరకు అయితే అంతవరకు అయితే తీస్తాను. ఎందుకంటే ఆల్రెడీ నేను ఆ ప్లేస్కి వెళ్ళిందే. ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను. ఇప్పుడు వీలైతే తీస్తాను, లేకపోతే ఒక చిన్న బిట్ లాగా వస్తుంది. మా ఫ్రెండ్స్ అయితే వీడియోస్కి నాట్ అలౌడ్ అనమాట. అంటే వాళ్ళు మమ్మల్ని చూపించొద్దు అని చెప్పారు కాబట్టి నేను వాళ్ళనైతే చూపిను. బ్యాక్ నుంచి ఏమన్నా ట్రై చేస్తాను, కుదిరితే అది కూడా వాళ్ళు ఒప్పుకుంటేనే. ఎందుకంటే ఎవరికి ఇష్టం లేని పనులు మనం చేయకూడదు కదా, మనకు నచ్చినట్టు మనం చేసుకోకూడదు. అందుకని అనమాట. ఓకే, మధ్యలో ఫ్రెండ్స్ అదే రెడీ అయ్యావా లేదా అని కాల్ అయితే వచ్చిందనమాట. నేను రెడీ, ఇంకో ఫ్రెండ్ రెడీ. ఒక ఫ్రెండ్కి ఫోన్ చేయాలి. ఓకే, ఈలోపు నేను ఫోన్ చేసి స్టార్ట్ అయ్యాక చెప్పాను కదా, ఎంత వీలైతే అంత తీస్తాను. మరి చూద్దాం. ఆల్రెడీ చూసిన ప్లేసే కాబట్టి మీకు కూడా బోర్ కొట్టిద్ది. మ్యాక్సిమం మేము వెళ్ళింది ఏమన్నా ఇంకా అలా చిట్చాట్లాగా చూస్తాను. ఓకేనా? ఫాలో అవుతూ ఉండండి, మళ్ళీ వచ్చేస్తా. ఫ్రెండ్స్ అందరము 6:30కి అయితే స్టార్ట్ అయిపోయామండి. మొత్తం 4 ఫ్యామిలీలు అయితే వచ్చాము. 3 కార్లలో వచ్చామన్నమాట. టిఫిన్కి అయితే ఆగామండి. ఎందుకంటే పిల్లల పాపం ఉన్నారు కదా. 8:30, 9 అయింది అనుకుంటా. ఇంకా మేము వెళ్ళే దగ్గరికి అంటే ఇంకొక 1 అవర్లో వెళ్ళిపోతాం అనగా టిఫిన్ అయితే ఇక్కడ ఆగామండి. చాలా బాగుంది. చూస్తున్నారా? వచ్చేసారండి. ఆడపిల్ల వచ్చేసారండి. మళ్ళీ స్వామి అయితే నన్ను అయితే తప్పించేసాను. ఎందుకంటే వెంటనే వచ్చేసాను నేనైతే. ఇంకా పిల్లలు మేము అందరం హ్యాపీ అండి. చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఆ రోజు. దేవుడి భక్తితో పాటు ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్ అది కూడా మంచిగా ఆ రోజైతే హ్యాపీగా ఎంజాయ్ అయితే చేసేసాము. ఇది వచ్చేసి అన్నప్రసాదము ప్లేస్ అండి. ఇక్కడ దూరం నుంచి వచ్చే వాళ్ళకి అంటే 10:30కే స్టార్ట్ చేసేసారండి అన్నప్రసాదం కూడా. బాగా అనిపించింది అనమాట. అంటే ఇప్పుడు పొరుగురు నుంచి ఎర్లీ మార్నింగ్ వచ్చే వాళ్ళు అలా ఉంటారు కదా, వాళ్ళు కొంచెం టిఫిన్ అది తినకపోయినా సరే 10:30 అట్లా ఒకేసారి భోజనం చేసేయచ్చు అనిపించిందండి. చాలా బాగుంది. అయితే చాలా క్రౌడ్ కూడా ఎక్కువగా ఉందండి. దర్శనం అయితే మాకు త్వరగానే అయిపోయింది. టికెట్ తీసుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడైతే కింది దీపాలు అయితే వెలిగించారు. ఎందుకంటే నేను స్పీడ్గా చెప్పేస్తాను. నేను ఒక 3 మినిట్సే చెప్పాను కదండి, మొత్తం కలిపి 3 మినిట్సే ఉంది. చిన్న బిట్టే తీసాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.